హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలతాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ సైన్స్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. రకరకాల జంతువుల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే రకరకాల జంతువుల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. మన చుట్టూ అనేక రకాల జంతువులు ఉన్నాయి కదా. కొన్ని జంతువులు అనేవి అడవిలో ఉంటాయి, అలాగే మరికొన్ని జంతువులు అనేవి ఇళ్లలో మనతో పాటే జీవిస్తూ ఉంటాయి. మరి జంతువులన్నీ ఒకేలా ఉంటాయా? ఉండవు. కొన్ని జంతువులు ఏమో పరిమాణంలో పెద్దగా ఉంటాయి, మరికొన్ని జంతువులు చిన్నవిగా ఉంటాయి. అలాగే వాటి యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, తోక, కాళ్ళు వంటి అవయవాల నిర్మాణంలో కూడా అనేక తేడాలు అనేవి మనం గమనిస్తూనే ఉంటాం. మరి కొన్ని జంతువులను వాటి శరీర అవయవాల నిర్మాణాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏనుగు అనేది తీసుకున్నట్లయితే ఏనుగు అనేది చూడడానికి ఏ విధంగా కనిపిస్తుంది మనకి? వాటి యొక్క చెవులు అనేవి పెద్దగా కనిపిస్తాయి, అలాగే దాని యొక్క శరీర పరిమాణం కూడా పెద్దగా కనిపిస్తుంది. ఏనుగు అనేది బూడిద రంగులో ఉంటుంది. ఇవన్నిటిని చూసి మనం అది ఏనుగు అని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కదా. అలాగే ఇంకో కొన్ని రకాల జంతువుల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొన్ని జంతువుల చెవులు బయటకు కనిపిస్తాయి, మరికొన్ని జంతువుల చెవులు బయటకి కనిపించవు. కొన్ని రకాల జంతువులకు చెవులు అనేవి పెద్దవిగా ఉండి మనకు కనిపిస్తాయి, కానీ కొన్ని రకాల జంతువులకు చెవులు అనేవి చిన్నగా, ఇట్లా చిన్న హోల్ లాగా ఉంటుంది. అలా ఉండే జంతువుల చెవులు అనేవి మనకు కనిపించవు. చెవులు బయటికి కనిపించే జంతువులు ఏమిటి, చెవులు బయటకి కనిపించని జంతువులు ఏమిటో మనం నేర్చుకుందాం. చెవులు బయటకు కనిపించే జంతువులు ఏనుగు, పిల్లి, కుక్క, గుర్రం, మేక, ఆవు, బర్రె, కుందేలు మొదలగునవి. ఇవన్నిటి యొక్క జంతువుల యొక్క చెవులు అనేవి మనకు బయటికి కనిపిస్తాయి. అలాగే చెవులు బయటకు కనిపించని జంతువులు పక్షులు, బల్లి, మొసలి, బాతు, కాకి మొదలగున వాటి యొక్క చెవులు అనేవి మనకు కనిపించవు. వాటికి కూడా చెవులు ఉంటాయి, కానీ అవి మనకి కనిపించవు. పక్షులకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడతాయి. పక్షులకు కూడా వాటి యొక్క తల భాగానికి 2 వైపులా రంధ్రాలు అనేవి ఉంటాయి. ఆ రంధ్రాలు అనేవి ఈకలతో కప్పబడి ఉండడం వల్ల వాటి యొక్క చెవులు అనేవి మనకు కనిపించవు. అలాగే మొసలి చూసుకున్నట్లయితే, బల్లి చూసుకున్నట్లయితే వాటికి కూడా తలపైన 2 చిన్న చిన్న రంధ్రాల నిర్మాణం అనేది ఉంటుంది. ఆ చిన్న రంధ్రాల నిర్మాణాన్ని ఏమంటామంటే మనం చెవులు అని అంటాం. పక్షుల చెవులు అయితే ఈకలతో కప్పబడి ఉంటాయి. అదేవిధంగా పాము గురించి తెలుసుకుందాం. చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను వినగలదు. చెవులు ఏం పని చేస్తాయి ఫ్రెండ్స్? మన చుట్టూ ఏదైనా ధ్వనులు కానీ అలికిడిని కానీ వినడానికి చెవులు అనేవి ఉపయోగపడతాయి. కానీ పాముకు ఏం ఉపయోగపడుతుంది? చర్మం అనేది హెల్ప్ చేస్తుంది అన్నట్టు. దాని చుట్టూ అలికిడిని, ధ్వనులను వినడానికి మనకు చెవులు ఏ విధంగా పనిచేస్తాయో పాముకు చర్మం అనేది ఆ విధంగా చెవుల లాగా పనిచేస్తాయి. పాము యొక్క చర్మం అనేది పాముకు చెవులలాగా పనిచేస్తాయి. పాము అనేది దాని యొక్క చర్మం ద్వారానే తన చుట్టూ జరిగే అలికిడిని మరియు ధ్వనులను వినగలుగుతుంది. ఏ జంతువులకు చెవులు బయటకి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లలను కంటాయి. ఏ జంతువులు? ఏ జంతువులకైతే చెవులు మరియు వాటి శరీరం పైన వెంట్రుకలు అనేవి ఉంటాయో అలాంటి జంతువులు ఏం చేస్తాయి అంటే పిల్లలను కంటాయి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏ జంతువులకు చెవులు బయటకి కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. వేటికైతే చెవులు కనిపిస్తాయి, అలాగే చెవులు కనిపించే ప్రతి జంతువు కూడా చర్మంపై వెంట్రుకలు అనేవి ఉంటాయి. ఆ జంతువులు అనేవి పిల్లలను కంటాయి డైరెక్ట్గా. కానీ చెవులు కనిపించకుండా అలాగే వాటి శరీరం పైన వెంట్రుకలు అనేవి ఉండకుండా ఉండే జంతువులు అనేవి గుడ్లు పెడతాయి. డైరెక్ట్గా పిల్లల్ని కనవు, గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను కంటాయి. ఇలా జంతువుల చర్మం, చెవుల నిర్మాణం ఆధారంగా అవి పిల్లల్ని కంటాయో గుడ్లు పెడతాయో చెప్పగలం. అంటే జంతువును చూసి వాటి యొక్క చర్మం మరియు చెవులను ఆధారంగా చేసుకొని ఆ జంతువు అనేది పిల్లలు కంటుందో అలాగే గుడ్లు పెడుతుందా అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. వేటికైతే చర్మం మీద వెంట్రుకలు ఉండవో అలాగే వాటి యొక్క చెవులు అనేవి కనిపించవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. వేటి యొక్క చెవులు అనేవి బయటికి కనిపిస్తాయో వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు అనేవి పిల్లల్ని కంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చెవులు బయటికి కనిపించేటివి వెంట్రుకలు ఉండేటివేమో పిల్లలు పెడతాయి, చెవులు కనిపించనివి వెంట్రుకలు ఉండనివేమో గుడ్లు పెడతాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అంటారు. మనం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్, ఏ జంతువులు అనేవి గుడ్లు పెడతాయి, ఏవి పెట్టవో అని. ఆ గుడ్లు పెట్టి మరియు పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను ఏమంటాము అంటే అండోత్పాదకాలు అంటారు. పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అంటారు. పిల్లల్ని ఏ జంతువులు నేరుగా కంటాయి? వేటి యొక్క శరీరం పైన అయితే వెంట్రుకలు ఉంటాయో వాటి యొక్క చెవులు అనేవి బయటికి కనిపిస్తాయో ఆ జంతువులు అనేవి పిల్లల్ని కంటాయి.
ఆ రకమైన జంతువులను ఏమంటాం మనం? శిశోత్పాదకాలు అంటాం. ఏ జంతువుల యొక్క చెవులు కనిపించవో, అదేవిధంగా వాటి చర్మంపై వెంట్రుకలు అనేవి ఉండవో ఆ జంతువులు ఏమంటాం? అవి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టే జంతువులను ఏమంటామంటే అండోత్పాదకాలు అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, జంతువుల యొక్క చర్మం, వెంట్రుకలు జంతువులను చలి, వేడి నుండి కాపాడుతాయి. జంతువులకు చర్మం అనేది, వెంట్రుకలు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, చలి మరియు వేడి నుండి కాపాడుకోవడానికి జంతువుల యొక్క చర్మంపై ఉండే వెంట్రుకలు మరియు చర్మం అనేది ఆ జంతువులకు సహాయపడతాయి. అలాగే జంతువుల చర్మం, వెంట్రుకలను మనం కూడా ఉపయోగించుకుంటాము. ఏ విధంగా ఉపయోగించుకుంటాం? జంతువుల చర్మంతో చెప్పులు చేయడం కానీ, డోలు వంటి వాయిద్యాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాము. జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు అనేది తయారు చేస్తారు. అవును కదా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, గొర్రెను చూసినట్లయితే గొర్రెపై ఉన్న దానితోటి మనం ఉన్ని తీసి ఉన్ని వస్త్రాలు అనేవి తయారు చేసుకుంటాం. జంతువులు మనకు ఆహార పదార్థాలను కూడా ఇస్తాయి. అదేవిధంగా జంతువులు వ్యవసాయ పనులకు, సరుకులను రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. జంతువులు అనేవి వ్యవసాయ పనులు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆవులు అనేవి వ్యవసాయం చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే సరుకులను రవాణా చేయడానికి ఎడ్ల బండి ద్వారా, ఆవులను ఉపయోగించి ఎడ్ల బండిని యూజ్ చేస్తారు. అలాగే గాడిదను ఉపయోగించుకొని సరుకులు అనేవి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఒంటెతో కూడా మనం సరుకుల రవాణా అనేది చేస్తారు. నెక్స్ట్, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. మన తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటిది? జింక. ఈ జింక అనేది నల్లమల్ల అడవులలో ఎక్కువగా ఉంటుంది. నల్లమల్ల అడవులో జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇది అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. జింక అనేది చూడడానికి అందంగా, అలాగే అమాయకంగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళతో ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, చురుకుగా ఉంటుంది. అదేవిధంగా మన దేశ జాతీయ జంతువు ఏంటిది అంటే పెద్ద పులి ఫ్రెండ్స్. మన దేశ జాతీయ జంతువు వచ్చేసి పెద్ద పులి. అలాగే మన తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటిది అంటే జింక. ఇక భారతదేశంలో పెద్ద పులులు అనేవి రాను రాను అంతరించిపోతున్నాయి. ఇంకా కొన్ని సంవత్సరాలలో పెద్ద పులులు అనేవి కనిపించకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాఠంలో మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? చెవులు కనిపించే జంతువులు, చెవులు కనిపించని జంతువులు, అలాగే ఏవి గుడ్లు పెడతాయి, ఏవి పిల్లల్ని కంటాయి, గుడ్లు పెట్టే జంతువులను ఏమంటాం, పిల్లల్ని కనే జంతువులను ఏమంటాం, జంతువుల ద్వారా మనకు ఉపయోగాలు ఏంటివి అనేవి ఈ లెసన్లో నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.